నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను సంధ్య. ఏపీలో రాజ్యసభ సభ్యుల నామినేషన్ కి సంబంధించి జనసేన తరపు నుండి లింగంనేని రమేష్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో లింగంనేని రమేష్ కి టీడీపీతో ఉన్న అనుబంధము గురించి మనందరికీ తెలిసిందే. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరకట్ట మీద అక్రమ కట్టడాలకు సంబంధించి కూల్చివేతల నేపథ్యంలో మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున భారీగా వినిపించిన పేరు లింగంనేని రమేష్. మరి టీడీపీ నుంచి వినిపించిన ఆ పేరు ఇప్పుడు జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎలా తెర మీదకి రావడం జరిగింది. ఇంతకీ ఎవరి లింగంనేని రమేష్ అన్న చర్చ కొన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ రాజ్యసభ అభ్యర్థిగా మొదటి నుంచి అనుకుంటున్నదే లింగంనేని రమేష్ గారి పేరు తెర మీదకి రావడం. కాపు సామాజిక వర్గంలో కొంత ఈ అంశానికి సంబంధించి చూడండి అంటూ ఇంకొన్ని ప్రపోజల్స్ తెర మీదకి వచ్చినా అధినేత ఈయన వైపు మొగ్గు చూపడంతో ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారికి లింగంనేని రమేష్ గారికి ఉన్న అనుబంధము, అసలు ఎవరి లింగంనేని రమేష్? లింగంనేని రమేష్ గారి గురించి రాజ్యసభకు ఆయన నామినేట్ చేయబోతున్నారు, ఆయన నామినేషన్ వేయబోతున్నారు అన్న విషయం నిన్న జనసేన అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత నాకు లింగంనేని రమేష్ గారి కంటే ముందు పివిపి గారు గుర్తొచ్చారు, పొట్లూరు వరప్రసాద్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే 2014లో మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావం ఏదైతే ఉందో నోవాటెల్ హోటల్లో ఆవిర్భావం వెనుక కావచ్చు, జనసేన పార్టీ తదనుగుణంగా అప్పుడు చేసినటువంటి ప్రయాణం వెనుక కావచ్చు పివిపి గారి పాత్ర చాలా ఉంది. కాకపోతే పివిపి గారు ఏంటంటే అప్పుడు అభ్యర్థుల్ని ఎవరిని రంగంలోకి తీసుకురావటం లేదు, జనసేన తరఫున అభ్యర్థులు ఎవరు పోటీ చేయటం లేదు అనేటటువంటి విధానపరమైనటువంటి ఒక నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంతో పివిపి గారు ఏకీభవించకపోగా అప్పటిదాకా పార్టీకి కావాల్సినటువంటి ఆర్థికపరమైన వెన్నుదన్నులన్నీ అందించినటువంటి వ్యక్తిగా అప్పుడు వార్తల్లో నిలిచిన పేరు మన సుప్రసిద్ధ నిర్మాత అయినటువంటి వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్త అయినటువంటి పివిపి గారి పేరు ప్రముఖంగా వినిపించింది. పివిపి గారు ఒకసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, లోక్సభకి పోటీ చేసి వైకాపా అభ్యర్థిగా ఆయన ఓడిపోవడం జరిగింది, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పివిపి గారు పోటీ చేయాలని 2014 ఎన్నికల్లోనే భావించారు. ఎందుకు భావించారు? పొత్తులో జనసేన అభ్యర్థులు జనసేన అనేటటువంటి జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరు ఉండటం లేదు కాబట్టి నన్ను తెలుగుదేశం అభ్యర్థిగా తెలుగుదేశంలోకి పంపించి నా తరఫున పివిపి గారు మా ప్రతినిధిగా ఆయన తెలుగుదేశంలో ఉంటారు, తెలుగుదేశం నుంచి విజయవాడ లోక్సభ నుంచి పోటీ చేస్తారని పివిపి గారు పవన్ కళ్యాణ్ గారిని కోరటం. పవన్ కళ్యాణ్ గారు నేను ఈ విషయం ఆయనతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడేటటువంటి స్థాయి, అంటే ఇలా పంపిస్తున్నానండి మీ పార్టీలోకి చేర్చుకోవాలి, ఆయన వెంటనే ఎంపీగా కంటెస్ట్ చేయండి అనేటటువంటి కోరేటటువంటి స్థాయి ఇంకా నాకు వచ్చిందా రాలేదని మీమాంస చెందుతున్నటువంటి సమయంలో ఆయన ససేమిరా అన్నారని అంటారు. పవన్ కళ్యాణ్ గారు ససేమిరా నేను అడగను, నేను కోరను, నేను ఇట్లాగే నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను ఈ ఎన్నికల వరకు అన్నారని అంటారు. ఈలోపు తెలుగుదేశం అభ్యర్థిత్వాన్ని ఆశించినటువంటి కేశినేని నాని గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారి నివాసానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదైతే ఉందో అక్కడికి రావటం, అక్కడ మీడియా ప్రముఖులతో ఆయన మాట్లాడటం, లోపలికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో పార్టీ కోసం అప్పటిదాకా చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయన అందించినటువంటి సహాయ సహకారాల గురించి ఆయన ఏకరువు పెట్టుకోవడం, ఆయన స్థానాన్ని ఆయన జాగ్రత్తగా ఆయన ఖరారు చేసుకుని ఆయన వెలుపలికి రావడం ఇత్యాది నాటకీయ పరిణామాలన్నీ సాగినటువంటి ఒక ఎన్నిక 2014. ఇవాళ నాకు లింగంనేని రమేష్ గారిని వారి గురించి నిన్న ప్రకటన వెలువడిన తర్వాత ఆ ప్రకటన వెలువడడానికి ముందు లింగంనేని రమేష్ గారి యొక్క అభ్యర్థిత్వం పట్ల జనసేనలో కొంతమంది జన సైనికులలో వాళ్ళకి వచ్చినటువంటి భిన్నాభిప్రాయాలు కావచ్చు, చర్చ కావచ్చు, భిన్నాభిప్రాయాలు కావచ్చు, వ్యతిరేకత అనేటటువంటి పెద్ద పదం నేను ఇక్కడ ప్రయోగించడం లేదు. 2019 ఎన్నికలకు ముందు కొద్ది నెలల ముందు ఏమైందంటే ముత్తంశెట్టి కృష్ణారావు గారి నివాసంలో, ఇది బెంజ్ సర్కిల్లో ఉంటుంది, విజయవాడ బెంజ్ సర్కిల్లో ముత్తంశెట్టి కృష్ణారావు గారి నివాసంలో, ఆ నివాసం పైన జనసేన కార్యాలయం ఉండేది. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రావటం, అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం, కార్యకర్తలైనా నాయకులైనా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే అక్కడే కలిసేటటువంటి పార్టీలో చేరేటటువంటి ఒక కార్యక్రమం, ఏ కార్యక్రమం అయినా అక్కడే కొనసాగింది. కింద ముత్తంశెట్టి కృష్ణారావు గారి నివాసం ఉండేది. ఆయన అవనగడ్డ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మీరు ఇందాక కరకట్ట గురించి మీరు
చెప్పారు. ఈ కరకట్ట మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉందన్నారో ఆ తర్వాత ఆ నివాసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధ్వంసంతో దాన్ని కూల్చివేసేటటువంటి విధ్వంసంతో ఆయన పరిపాలన ప్రారంభించడం మనకు తెలుసు. ఎయిర్ కోస్టా చైర్మన్ అని మనకి లింగంనేని రమేష్ గారి గురించి మనకు వివరాలు తెలుస్తాయి. ఎయిర్ కోస్టా అంటే ఆయన సంస్థ, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈ సంస్థకి చెప్పుకోదగ్గ స్థాయిలో ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి మీకు ఎక్కడైనా సరే ఎంత భూమి అయినా సరే కావాలంటే మీకు ఆ భూమిని మీకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ఒక సంస్థ ఎయిర్ కోస్ట్. దానికి మరీ ముఖ్యం ఎయిర్ కోస్ట్ అంటే కోస్టల్ కారిడార్లో కూడా ఈయన సంస్థకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో లింగంనేని రమేష్ గారు 83 నుంచి ఆ సంస్థ ఉంది అని మనకు వివరాలు తెలుస్తున్నాయి. 1983 నుంచి ఈ సంస్థ ఉంది లింగంనేని రమేష్ గారి సంస్థ అని దాని వివరాలు తెలుస్తాయి మనకి. మీకు ఒక్కసారిగా ఎన్నికలు 2019 ఎన్నికలు ఇక ముంచుకొస్తున్నాయి. ఎన్నికల వేళ అభ్యర్థుల్ని ఖరారు చేయాలనే సమయానికి మనకి ఇక్కడి నుంచి ముత్తంశెట్టి కృష్ణారావు గారి నివాసాల్లో నుంచి ఎదురుగుండా ఉన్నటువంటి కడియాల వెంకయ్య కాంప్లెక్స్ అంటారు. ఆ కాంప్లెక్స్ లింగంనేని రమేష్ గారి. ఆ ల్యాండ్ ఎవరిదైతే ఉందో అది కడియాల వెంకయ్య గారిని, ఆ కుటుంబాన్ని, అది కమ్మవారి కుటుంబం. ఆ దానిలో వీళ్ళు డెవలప్ చేశారనమాట. ఏది షాపింగ్ మాల్ లాంటిది, బిల్డింగ్స్ లాంటివి డెవలప్ చేశారు. అందులోకి జనసేన కార్యాలయం వచ్చింది. కేంద్ర కార్యాలయం వచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే మంగళగిరి దగ్గర టోల్ ప్లాజా ఉంటుంది, కాజా అంటారు, కాజా గ్రామం, అక్కడ ఇప్పుడు మనకి కేంద్ర కార్యాలయం, జనసేన కేంద్ర కార్యాలయం అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో, ఏదైతే ఆ భూమి ఉందో అది కూడా లింగంనేని రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం వారు సమకూర్చి పెట్టింది. అట్లాగే విజయవాడలో మన కోగంటి సత్యం గారి వాళ్ళది, కోగంటి సాంబయ్య గారిని వాళ్ళ నివాస సముదాయంలోకి దీనిలోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అది కూడా లింగంనేని రమేష్ గారు ఏర్పాటు చేసిందని అని చెప్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రయాణంలో లింగంనేని రమేష్ గారి ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సరే ఆయన కావాల్సినటువంటి వనరుల్ని, వసతుల్ని ఆయన సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి వైనం ఒకటి మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ అదే సమయంలో 2019 ఎన్నికల సమయంలోనే మీకు ఏం జరిగిందంటే, మొన్న కూడా మనం విశ్లేషణ చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో ముందు పొత్తులో ఉందాం అనుకున్నటువంటి జనసేన, తెలుగుదేశం ఏవైతే ఉన్నాయో ఎన్నికల వేళ పొత్తులో కాకుండా ఎవరికి వారే యమున తీరే అని చెప్పి జనసేన, తెలుగుదేశం వేరువేరుగా, అంటే జనసేనతో అప్పుడు మాయావతి గారు పొత్తు పెట్టుకోవడం వెనుక, అంటే మాయావతితో వెళ్ళి జనసేన వాళ్ళు ఒక 2 రోజులు అసలు మాయావతి గారు వీళ్ళకి ఉత్తరప్రదేశ్లో అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. చాలా కష్టపడి కష్టసాధ్యమై చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ అందేలాగా చేసి, ఆ తర్వాత మనం అందరం చూసాం మాయావతి గారికి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్ గారిని చూసాం. బహుజన సమాజ్ పార్టీతో అట్లాగే వామపక్షాలతో కలిసి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రయాణం కావచ్చు, సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, విజయవాడ నగరంలో హోరున చాలా భీకరమైనటువంటి కార్యక్రమాల్లో వారు పాల్గొనటం, మా నాన్నగారు కమ్యూనిస్ట్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, కొణిదెల వెంకట్రావు గారి గురించి, వారు వాస్తవంగా ఆ భావాలు ఉన్నటువంటి వ్యక్తే కొణిదెల వెంకట్రావు గారు. కార్ల్ మార్క్స్ సాహిత్యం చదివారు, అది వేరే విషయం. అవన్నీ తీసుకుంటే 2019 ఎన్నికల నేపథ్యంలో లింగంనేని రమేష్ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారి వెంట ఆయన నడవడం జరిగింది ఇక్కడ 2019 ఎన్నికల నుంచి. ఆ సమయంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు అనేటటువంటి ప్రయత్నం ఒకటి చంద్రబాబు నాయుడు గారు చేశారు, పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఇది కారణమైనటువంటి వాస్తవం. కాకపోతే విడివిడిగా చేశారు. వాళ్ళు విడివిడిగా చేయడానికి గల బలమైనటువంటి కారణం ఏంటంటే, కలిసి చేస్తే 2014 ఎన్నికల్లో కలిసి చేశాము. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన 2వ వార్షిక 14 తర్వాత 15 తర్వాత 16లో ఆయన వార్షికోత్సవం చేసినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆయన విమర్శించినటువంటి విధానం కావచ్చు, ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టిన తీరు కావచ్చు, అవన్నీ మనకు గుర్తున్నాయి. ఆ తర్వాత వెనువెంటనే పొత్తు పెట్టుకుంటే ప్రజలు విశ్వసించరు, విడివిడిగా పోటీ చేద్దాం అనేటువంటి ఒక సుహృద్భావ వాతావరణంలో పోటీ చేశారు. చేసి జనసేన సామాజిక సమీకరణలు ఏవైతే ఉన్నాయో, అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణలు, తెలుగుదేశం వాళ్ళ సామాజిక సమీకరణలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపిక చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, అట్లాగే సామాజిక వర్గం కావచ్చు, దానిని దృష్టిలో పెట్టుకొని గోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాలో, గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో జనసేన అభ్యర్థుల యొక్క సామాజిక వర్గాలు, వైకాపా అభ్యర్థుల సామాజిక వర్గాలు దాదాపు 190% ఒకటే అనమాట. ఈ రెండు అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు పోటీ చేస్తే, ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు వైకాపాలో పోటీ చేశారు, జనసేనలో పోటీ చేశారు. సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు ఫేస్ ఆఫ్ ద పార్టీ కాబట్టి జనసేన వైపు
ఓటు శాతం ఏదైతే ఉందో అది స్ప్లిట్ అయింది అనుకోండి, ఎవరికి లాభం కలుగుతుంది? తెలుగుదేశానికి లాభం కలుగుతుంది అంతే కదా. అనేటటువంటి ఒక సమీకరణలో వెళ్ళారు. కాకపోతే అది బ్యాక్ ఫైర్ అయింది. బ్యాక్ ఫైర్ అప్పటికి ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దాం అనేటటువంటి ఆలోచన విధానాల్లోకి ప్రజలు వచ్చేసారు. అప్పుడు అవును, వచ్చినటువంటి నిర్ణయం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించారు. 151 స్థానాల్లో ఆయన గెలుపొందారు. అప్పటి నుంచి చేసినటువంటి లింగంనేని రమేష్ గారు చేసినటువంటి ప్రయాణం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి మీకు. తమ్మిరెడ్డి శివశంకర్రావు గారు, అట్లాగే మాదాసు గంగాధరం గారు, కాంగ్రెస్ పార్టీలో మాజీ శాసనమండలి సభ్యులు, ఆయన తమ్మిరెడ్డి శివశంకర్రావు గారు, ఇంకా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు తిరుపతి, వీళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారు ఒక కమిటీని నియమించి, ఈ కమిటీ మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ నియోజకవర్గాల నుంచి ఎవరెవరు ఆశావాహులు ఉన్నారని చెప్పి వాళ్ళ దరఖాస్తులు వీళ్ళకి అందజేసేవాళ్ళు. వాళ్ళ దరఖాస్తులు ఆశావాహులు అంటే ఇప్పుడు ఇదంతా నాటకీయ పరిణామాల నేపథ్యంలో జరిగిందని అనుకోవాలా? ఇప్పుడు మీరు ఆశిస్తున్నారు, మీరు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు, మీరు పార్టీ కార్యాలయానికి వచ్చారు, మీ యొక్క శక్తి ఎంత, మీ యొక్క సంపద ఎంత, మీరేమిటి, మీ బలం ఏంటి అన్నీ మీరు చెప్పారు. చెప్పిన తర్వాత మీరు పోటీ చేయాలని అనుకుంటున్నారు. నేను దరఖాస్తు స్వీకరిస్తున్నాను. మీలో తెలియనటువంటి ఒక ఆశ బయలుదేరుతుంది, నాకు అవకాశం ఇస్తారు, నేను పోటీ చేస్తారు అని. కానీ లింగంనేని రమేష్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఈ సామాజిక వర్గం పోటీ చేస్తే ఈ సామాజిక వర్గం పోటీ చేయాలి, ఆ విధంగా అక్కడ సమీకరణాలు ఉండాలి అని తెలియజేశారు. అప్పుడు మొత్తం ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, కోడే కూసిందనమాట. వారే నిర్ణయించారు, వారే అభ్యర్థుల్ని పంపించారు. అభ్యర్థుల్ని పంపిన విషయం కాసేపు పక్కన పెడితే, అప్పుడు పోటీ చేసినటువంటి వాళ్ళలో చాలామంది జనసేనతో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళే పోటీ చేశారు. 140 స్థానాల్లో పోటీ చేసింది జనసేన, 35 స్థానాలు సిపిఐ, సిపిఎం, బీఎస్పీలకు ఇచ్చారు. 140 స్థానాలు జనసేనతో కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళల్లో ఈవేళ అతి తక్కువ మంది, ఆ తర్వాత 2024 ఎన్నికల వరకు కూడా 19 ఎన్నికలు ఓడిపోయిన చాలామంది పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయాలి. అభ్యర్థులు చాలా తక్కువ మంది పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేశారు. ఉన్నవాళ్ళతో కలిసి నేను ప్రయాణం చేస్తానని ఆయన ముందుకు వెళ్ళారు. అయితే ఇక్కడ ఈవేళ లింగంనేని రమేష్ గారి అభ్యర్థిత్వం తెర మీదకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు, వాటిని దృష్టిలో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు, డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు వెళ్ళిపోయారు, వివి లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయారు, పాపిశెట్టి రామ్మోహన్ రావు గారు వెళ్ళిపోయారు, చింతల పార్థసారథి గారు వెళ్ళిపోయారు అని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మేము పార్టీని విడిచి వెళ్ళలేదు అని వాళ్ళు వ్యక్తిగత సమావేశాల్లో కావచ్చు, కొన్ని అంతర్గత సమావేశాల్లో కావచ్చు, వాళ్ళు సామాజిక సమావేశాల్లో కావచ్చు, మేము పార్టీని విడిచిపెట్టి రాలేదు, మేము ఎప్పుడు పార్టీని విడిచిపెట్టి రాలేదు, మేము పార్టీకి అండదండలు అందిద్దాం, వెన్నుదన్నుగా ఉందాం, పార్టీ మాది, మనది, ఈ పార్టీని మేము సొంతం చేసుకున్నాం. కాకపోతే అక్కడ విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు సర్వతంత్ర స్వతంత్రుడిగా వారు తీసుకోవటం లేదు. నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, లేకపోతే ఈవేళ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఖమ్మం జిల్లా వాసి అయినటువంటి రామ్ తాళ్ళూరు గారు కావచ్చు. రామ్ తాళ్ళూరు గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా నిర్మించడానికి వారు రావటం, వారికి పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని వారు నిర్ణయించుకుని వచ్చారు. ఆ సినిమా తాలూకు ప్రకటన కూడా మన పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎందుకంటే వారు చెప్పారు, సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరు గారి నిర్మాతగా సినిమా ఉంటుందని వారు చెప్పారు. ఈవేళ లింగంనేని రమేష్ గారు ఈవేళ రాజ్యసభకి నామినేట్ కావడం. ఇక్కడ ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని సామాజిక వర్గాల యొక్క మద్దతు, అన్ని సామాజిక వర్గాల యొక్క సంపూర్ణమైనటువంటి అన్ని సామాజిక వర్గాల యొక్క ఆశీస్సులు ఉన్నప్పుడే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ కొనసాగించగలగడానికి ముందుకు వెళుతుంది. ఎందుకంటే ఉంగుటూరు అనే నియోజకవర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి మన పవన్ కళ్యాణ్ గారు పీట వేశారు. పచ్చమట్ల ధర్మరాజు గారు వారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దశాబ్దాల తరబడి కమ్మవారి నియోజకవర్గంగా అలరారిన ఉంగుటూరు ఏంటంటే తర్వాత కాపుల నియోజకవర్గంగా అది మారుతూ వచ్చిన నియోజకవర్గాన్ని ధర్మరాజు అనే ఒక నాయకుడు తనతో కలిసి ప్రయాణం చేశాడు కాబట్టి అతనికి నేను అవకాశం ఇస్తున్నానని ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే అన్ని సామాజిక వర్గాల యొక్క సమతుల్యత అనేది ఏ రాజకీయ పార్టీకైనా అది పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ యొక్క నిర్మాణానికి అది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఏంటంటే సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత. ఇప్పుడు ఈవేళ సోషల్ మీడియాలో ఈవేళ ఒకసారి మనం తరచు చూస్తే గత వారం 10-15 రోజులు చూస్తే చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలని ఎవరైనా ఆ సామాజిక వర్గం వాళ్ళు బాహాటంగా ప్రశ్నిస్తారా? రాజశేఖర రెడ్డి గారి గతంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలను ఎవరైనా బాహాటంగా ప్రశ్నిస్తారా? వాళ్ళు ఇలా సామాజిక పరమైనటువంటి చర్చలు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు అయ్యేటప్పటికీ మీరు ప్రశ్నిస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ అసలు
15 రోజులుగా అసలు ఇది అన్ని వాట్సాప్ గ్రూప్స్లో ఇది హల్చల్ మామూలుగా చేయటం లేదన్నమాట. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారైనా రాజశేఖర్ రెడ్డి గారైనా వాళ్ళ సొంత సామాజిక వర్గాలకు కావచ్చు, పార్టీలో వాళ్ళ వీర విధేయులకు కావచ్చు, వాళ్ళు కనీ విని ఎరుగని స్థాయిలో వాళ్ళని సుసంపన్నులు చేశారు, వాళ్ళకు ఒక స్థాయిని కల్పించారు, ఒక సమున్నతిని కల్పించారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి ఏంటంటే దశాబ్దాల తరబడి ఈ సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం ఎదురు చూసింది. అది మెయిన్ పాయింట్. రాజ్యాధికారం కోసం ఎదురు చూసింది. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం నుంచి 11-12 మంది ముఖ్యమంత్రులు మనకు కనిపిస్తారు. కమ్మ సామాజిక వర్గం నుంచి 3 ముఖ్యమంత్రులు కనిపిస్తారు. రేపో మాపో లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే 4వ ముఖ్యమంత్రి. అట్లాంటిది మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద చూడాలనుకున్నాం. వారు పొత్తులోనే ఉండాలి, పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో కొనసాగాలి. కాకపోతే వారు ముఖ్యమంత్రి కావాలి. వారు ముఖ్యమంత్రి కావడంతో పాటు సామాజిక వర్గానికి సమున్నతమైనటువంటి సాంఘిక హోదా కావాలి సమాజంలో. ఈవేళ తెలుగుదేశంలో కానీ వైకాపాలో కానీ సామాజిక వర్గానికి ఎంత గుర్తింపు ఇస్తారు, ఎంత సాంఘిక హోదా ఇస్తారనేది పక్కన పెడితే సొంత సామాజిక వర్గానికి చెందిన పార్టీగా మేము మా ప్రతి అణువులో, ప్రతి రక్తపు బిందువులో మనస వాచ కర్మణ శతదా సహస్రదా మేము సొంతం చేసుకున్నటువంటి జనసేన పార్టీలో మా సామాజిక వర్గానికి సాంఘిక హోదా కావాలి, గుర్తింపు కావాలి, గౌరవం కావాలి, రాజకీయ ప్రాధాన్యత కావాలి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, పదవులలో మాకు రావాల్సినటువంటి అందాల్సినటువంటి వాటా మాకు దక్కాలి అని వాళ్ళు వినిపిస్తున్నటువంటి ఆక్రందన ఆక్రోశం. ఇప్పుడు లింగంనేని రమేష్ గారు ఇప్పుడు 2019 నుంచి వెళ్ళి ఉన్నప్పుడు అవునన్నా కాదన్నా ఆయన వెంట ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవ్వడంలో తప్పేముంది అన్నది, ఎందుకంటే పార్టీకి వెన్నుదన్నులు కావచ్చు, కొన్ని పరంగా ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, మంది మార్బలానికి సంబంధించి కావచ్చు, కొన్ని సమీకరణాలు ఉంటాయి కామన్. కానీ అంటే మన పార్టీకి సంబంధించిన వాడు కాబట్టి మన వాళ్ళకి ఇవ్వాలన్న రూల్ అయితే ఎక్కడా లేదు కదా. లేదు. చాలా మంచి అంశాన్ని మీరు లేవనెత్తారు సంధ్య గారు. ఇది డిబేటబుల్ అని కాకపోతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, స్పష్టం చేయదలుచుకున్నా. అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు లింగంనేని రమేష్ గారిని రాజ్యసభకు నామినేట్ చేయాలనుకున్నారు. నిన్న ప్రకటన వెలువడింది అధికారికంగా. వారు నామినేషన్ చేయబోతున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఇది ఎవరికి ఏ విధమైనటువంటి, గతంలో కూడా మనం లింగంనేని రమేష్ గారికి ఇస్తే తప్పేంటి, లింగంనేని రమేష్ గారి పేరే జనవరి నుంచి మనం చేసినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఎవరినైతే నామినేట్ చేస్తుంది జనసేన నుంచి అని చెప్పామో వాళ్ళలో మొదటి వరుసలో మొదటి నుంచి మనం లింగంనేని రమేష్ గారి పేరే మనం చెప్తూ వచ్చాం. మనం మరొక పేరు మనం చెప్పాల, మొదటి వరుసలో మొదటి పేరుగా ఆయన పేరు చెప్పాం. అయితే ఇక్కడ మీరు ప్రకటించాలనుకున్నప్పుడు మీరు ప్రకటించవచ్చు, తప్పు కాదు, తప్పు లేదు. ఎందుకంటే మీరు సర్వ సైన్యాధ్యక్షులు మీరే, జన సైన్యాధ్యక్షులు మీరే, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మీరే, అన్నీ మీరే, సర్వం సహా మీరే, అహం బ్రహ్మస్మి. అయితే ఆయన పేరు ప్రకటించాల్సిన సందర్భము సమయము వచ్చేటటువంటి లోపు మీరు డాక్టర్ తోట చంద్రశేఖర్ గారి పేరు, చింతల పార్థసారథి గారి పేరు, పాపిశెట్టి రామ్మోహన్ రావు గారి పేరు, తర్వాత వివి లక్ష్మీనారాయణ గారి పేరు, దీస్ 4 people, ఇంకా చాలా మంది ఉన్నారు. 5-6 పేర్లు ఆయన ఆ రోజు వేదిక మీద ఆయన చెప్పడం జరిగింది. These 4 people are not ordinary people. వీళ్ళ పేర్లు మీరు ప్రస్తావించకుండా వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు ఉంటే వీళ్ళు అయ్యేవాళ్ళు, వీళ్ళని చేసేవాళ్ళను, వీళ్ళు చెందేవాళ్ళు, పొందేవాళ్ళు, వెళ్ళిపోవడం వల్ల వీళ్ళని నేను వీరిని నేను అనేటటువంటి అర్థం వచ్చేలాగా ఇప్పుడు వారికి ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చేసుకోవచ్చు. మీ పార్టీ మీ ఇష్టం, కంపారిజన్ అవసరం లేదు. అక్కడ ఇప్పుడు ఈవేళ మనం ముంబై వెళ్దాం, నాగపూర్ వెళ్దాం, పూణే వెళ్దాం. మనం వెళ్తే అక్కడ మీకు డాక్టర్ తోట చంద్రశేఖర్ గారిని ఒక రోల్ మోడల్ ఐఏఎస్ ఆఫీసర్గా ఇవాళకి ఆయనకి పట్టం కట్టు. మీకు ఆయన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 3 రోజుల పాటు బందులు నిర్వహించారు. ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు గతం గురించి ఘనమే, దాని కాదన్నట్లా వర్తమానంలో ఏంటి అన్నది కదా ఎవరికైనా డిబేటబుల్ పాయింట్ అయినా, ఎవరికైనా గుర్తొచ్చేదైనా. నేను అనేది ఏంటంటే మీరు ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఇచ్చేయచ్చు, ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదు. కాకపోతే వాళ్ళ పేర్లు ప్రస్తావించి కించపరిచి అనడం సభ్యత కాదు, సంస్కారం కాదు. ఓకే, ఇప్పుడు వారు మీరు మళ్ళీ నేను స్పష్టం చేయదలుచుకున్నా, వారు వెలుపలికి వెళ్ళిన రోజు నుంచి ఎవరైనా సరే మీరు చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైనా సరే వెలుపలికి వెళ్ళిన రోజు నుంచి మీ గురించి వాళ్ళు ఎక్కడ ఏ ఒక్క మాట, ఏ ఒక్క పదము మీ గురించి వాళ్ళు ఎక్కడ పరుషంగా కానీ వ్యతిరేకంగా కానీ మీ గురించి మాట్లాడింది లేదు.
ఇవాళకి డాక్టర్ తోట చంద్రశేఖర్ గారు ఇవాళకి మనకు మీడియా లేదు అని వచ్చినటువంటి చర్చలో చింతల పార్థసారథి గారు ఒక సమావేశంలో, పార్టీ అంతర్గత సమావేశంలో మన వాయిస్ వినిపించడానికి, మన కంటెంట్, మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అసలు మన పార్టీ శ్రేణులకి అవి తెలియాలంటే మనకి మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్ లేదంటే ఎందుకు లేదు, మనం వెంటనే మీడియాని మనమే సొంతం చేసుకోవాలి, మనమే సృష్టించాలని చెప్పి తోట చంద్రశేఖర్ గారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు కూడా ఆ సమావేశంలో ఉన్నారనుకుంటాను. వారు వీళ్ళందరూ కలిసి ప్రోద్బలించడం, చంద్రశేఖర్ గారు వెళ్ళి 99 టీవీ మనందరికీ తెలుసు బహిరంగ రహస్యం. ఆ వేల్టి నుంచి ఈ వేల్టి వరకు ఆయన వెలుపలికి వచ్చినా, ఆయన తర్వాత బీఆర్ఎస్ చీఫ్ అయినా, లేకపోతే తర్వాత స్తబ్దుగా ఉన్నా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒకవైపు, వైకాపా వాళ్ళు ఒకవైపు, జనసేన మన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు వెళ్ళి శుభకార్యం గురించి వారు ఆహ్వానించి రావడం జరిగింది. సరే, ఏదైనా పక్కన పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రశేఖర్ గారు వెలుపలికి వచ్చినా కూడా ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన 99 ఛానల్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వ్యతిరేకంగా ఒక్క వార్త రాలేదు. వాళ్ళ వరకు ఒక్క వీడియో రాలేదు మీకు. అది వాస్తవం కదా. వీళ్ళందరినీ రామ్మోహన్ రావు గారు తమిళనాడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా అత్యంత అత్యవసరమైన సమయంలో విధులు అందించినటువంటి వ్యక్తి, తమిళనాడులో ఒక రోల్ మోడల్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. తర్వాత పార్థసారథి గారు ఐఆర్ఎస్లో. అట్లాగే లక్ష్మీనారాయణ గారి గురించి భారతదేశం అందరికీ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన ఎంతటి లెజెండరీ పర్సనాలిటీ మనందరికీ తెలుసు, ఎంతటి అకాడమిషియనో మనకు తెలుసు. అట్లాంటిది వీళ్ళు ఏ రోజు ఎక్కడ ఒక్క వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళని వ్యతిరేకించడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. ఇప్పుడు ఎంత మాట్లాడినా కంటసోర్స్ తప్పితే ఇంకేం లేదు. ఆల్రెడీ లింగంనేని రమేష్ కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ మిగతా వాటికన్నా మమ్మల్ని పరిగణలోనికి తీసుకుంటే బాగుంటుందన్న ఆ ఆవేదనను, ఆ రిక్వెస్ట్ని ఎంతవరకు పరిగణలోకి, ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, నెక్స్ట్ మున్సిపల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా స్థానిక సంస్థలు అదే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే కొంచెం పెద్దపీట వేసే విధంగా ఇది చేస్తే కొంచెం జన సైనికులకు కావచ్చు, ఆయనతో కలిసి ప్రయాణించినటువంటి వాళ్ళు ఉంటుంది. మెయిన్ మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.